ప్రస్తుతం తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి. మనం వాటి గురించి మాట్లాడే ప్రయత్నించాము. మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు. అనేంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలని ప్రతి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతుంది కదా, ఎలా చూస్తారు? నా పేరు రాజు ముదిరాజ్ అండి. నేను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తని ఇక్కడ బంజారాహిల్స్ డివిజన్లో. దేనికి విజయోత్సవాలు చేస్తున్నారండి వీళ్ళు? నాకైతే అర్థం కాలేదు. అంటే ఈ 11 నెలలు 12 నెలల కాలంలో దగ్గర దగ్గర ఇప్పుడు ఇంకొక 10 రోజులు పోతే సంవత్సరంకి వస్తుంది అనుకుంటా వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఏం చేసిర్రు? 6 గ్యారంటీల్లో ఏమి ఇచ్చిర్రు వాళ్ళు? ఒక బస్సుని ఇచ్చిర్రు. ఎందుకంటే దాన్ని కొత్తగా ఇచ్చేదేం లేదు కాబట్టి ఉన్న సంస్థనే ఇంకా నిండా ముంచొచ్చు అని చెప్పేసి బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చిర్రు. మరి వీళ్ళు ఎక్కడ విజయాలు సాధించిర్రు? రైతు బంధు ఏదైతే వాళ్ళు రైతు బంధుని పెంచిస్తా అన్నారు అది ఇచ్చిర్రా? కౌలు రైతులకి ఇస్తా అన్నారు ఇచ్చిర్రా? మరి దేనికి విజయోత్సవం వీళ్ళు చేసేది? పెన్షన్ని 4000 చేస్తా అన్నారు చేసిర్రా? ఉన్న పెన్షన్లే వస్తలేవు. మీరు మీలాంటి సోషల్ మీడియా కానివ్వండి, మీలాంటి టీవీ ఛానల్ కానీ ఇవాళ పబ్లిక్లోకి వెళ్తే పొట్టు పొట్టు తిడుతురు పబ్లిక్. ఎందుకు తిడుతుర్రు? నీకు అది అర్థమైతే లేదా? నేను ఈ మధ్య నేను ఒక క్లిప్ చూశాను. నేను ఏదో గ్రామంలో విజయోత్సవాలు అని చెప్పేసి అధికారులు వెళ్తే పబ్లిక్ తరిమి కొడుతురు వాళ్ళని. అంటే ఇవాళ ఏదైతే గ్రామాలలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ని నమ్మి, అంటే ఈయన 10 ఇస్తుండు కదా ఆయన 15 ఇస్తాడన్న ఆశతో ఏదైతే మోసపోయిర్రో. కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తలేదంటారు. ఎట్లా చేస్తుంది? ప్రజాపాలన చేస్తే 144 సెక్షన్లు గత 10 ఏళ్ల ప్రభుత్వంలో చూసిర్రా మీరు? 144 సెక్షన్ బెట్టంగా చూసిర్రా కేసీఆర్ పాలనలో? ఎక్కడైనా 144 సెక్షన్ అమలు చేసిర్రా? ఈ కాంగ్రెస్ అంటేనే మత కల్లోలాలు, విద్వేషాలు, కొట్లాటలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో కాబట్టి గతంలో నా చిన్నప్పుడు నేను చూసేవాడిని. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. వాళ్ళ సీఎంని మార్చాలంటే 144 సెక్షన్ పెట్టాలి, గొడవలు చేయాలి, మత కల్లోలాలు చేయాలి. వాళ్ళ ఇంటర్నల్ గొడవని పబ్లిక్ అందరి మీద రుద్దేది. నా చిన్నప్పుడు నేను ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన. ఆ ఏరియాలో ఎట్లుండేదంటే ప్రతి 4 నెలలకి ఒక కొట్లాట వచ్చేది. వాళ్ళ సీఎంని మార్చాలన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా వాళ్ళు స్కామ్ చేసినప్పుడు ప్రతిపక్షాలు ఎత్తకుండా చేయాలనడానికి ఒక మత కొలను లేపేటోళ్ళు. ఆ టైంలో 145 సెక్షన్ వాళ్ళకి గుర్తొచ్చేది. ఇవాళ కూడా వీళ్ళు చేస్తున్న అక్రమాలు, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు లగచర్లలో కానివ్వండి, నిన్న గిరిజన బిడ్డ హాస్టల్లో చనిపోవడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపిస్తుంది. ఉద్యమాలకి ఇవాళ పురుడు పోస్తుంది తెలంగాణలో అన్న ఒక భయానికి, ప్రజాగ్రహానికి ఎక్కడైతే లోన్ అవుతున్నామో అని భయానికి 144 సెక్షన్ పెడితే ఏముంది? వీళ్ళు ధర్నాలు చేయొద్దు, వీళ్ళు ప్రజల గొంతుకై మాట్లాడొద్దు అన్న ఒక దురుద్దేశంతో చట్టాలను కూడా ఉన్న ఈ పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళు. ఏంటి అంటే ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలను ప్రతి నియోజకవర్గం వెళ్తుంది. వాళ్ళు మేము రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అందిస్తున్నాం, రైతు బంధు ఇచ్చినామని పక్కన మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు అందినాయంటారా? చూడండి, అందుతే వీళ్ళు ఈ ఏదైతే ప్రజాపాలన విజయోత్సవాలను పోతుంటే ఊర్లో తరిమెందుకు కొడతారండి వాళ్ళని? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కేవలం ఎదురు తిరిగే వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా నడుస్తుంది. అట్లా లెక్క చూస్తే మరి మొత్తం తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ కార్యకర్తలే కదా. ఇప్పుడు వాళ్ళకి రాలేదు అనే కదా, వాళ్ళకి రాలేదు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే కదా వాళ్ళ ఆక్రోషంతో మాట్లాడుతున్నారు. అంటే ఎదురు తిరిగిన ప్రతి ఒక్కడు బీఆర్ఎస్ కార్యకర్త అంటే ఇలా తెలంగాణ ప్రజలు కోర్స్ ఇది బీఆర్ఎస్ పార్టీ అన్నది తెలంగాణ ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్టీ. ఇది ప్రజల కోసమే పుట్టింది, ఈ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది. కోర్స్ మేము తెలంగాణ అట్లనే అనుకోండి, ఇది కూడా మంచిదే కదా, ఇది గుడ్ మెసేజ్. అట్లాంటి మెసేజ్ రేవంత్ రెడ్డి గారు కనుక ఇస్తుంటే కనుక ఇది తెలంగాణ ప్రజల పార్టీ. ఇది ఎప్పుడైనా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ హక్కుల గురించి పోరాటాలు చేయాలన్నా తెలంగాణ తెచ్చిందే కదండి ఈ పార్టీ. ఇవాళ ఆయన కొత్తగా చెప్పేది ఏంది? కోర్స్ వీళ్ళు ఎక్కడెక్కడ అన్యాయం చేస్తారు, ఎక్కడైతే లగచర్లలో కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అన్యాయం ఎక్కడ జరుగుతుందన్న తెలంగాణ ఏ మూలలో బీఆర్ఎస్ పార్టీ పోయి అక్కడ నిలబడుతుంది. మీరు అన్నట్టు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటున్నారు, కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పేసి ఎప్పటి నుంచి మనం ప్రచారం వింటూ ఉన్నాం. ఇప్పుడు కాస్త బలంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? చూడండి, అంటే ఈ మధ్యలో చాలా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం. గతంలో కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు కౌన్సిల్లో. ఆయన మంచి మాట చెప్పిండండి. ఇప్పుడు ఇచ్చిందే సోనియా గాంధీ అయితే మరి మనకు దేశానికి స్వాతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళ కాదు కదా, మనం తెచ్చుకున్నాం కదా. ఏవైనా ఉద్యమాలు పోరాటాలతోనే వస్తాయి. పోరాటం చేసి ఇక్కడున్న ఉనికిని చూపించినప్పుడే కదా తలొగ్గి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇచ్చారు. వాళ్ళు కాకుండా ఎవరున్నా కానీ ఇక్కడున్నది ఇది జెన్యున్ రీజన్ కాబట్టే ఇచ్చిర్రు వాళ్ళు ఏం దాక్షిణ్యాలతో మనకి ఇవ్వలేదు. ఇక్కడ పోరాటాలు, ఇక్కడ జరిగిన అన్యాయాలు గతంలో ఉన్నాయన్నీ ఎత్తి చూపినందుకే కదా కేసీఆర్ గారు ఇలా చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న దీక్ష తీసుకున్నందుకే కదా వచ్చింది. ఇప్పుడు ఆమె ఇచ్చింది ఏముందల్లా? సరే, ప్రజాపాలన ఎలా నడుస్తుందండి తెలంగాణలో?
చెప్తున్నా కదండి, ఉట్టి బస్సు తప్ప. ఇప్పుడు మా దగ్గర రండి, ఇది హైదరాబాదే, నేను ఊర్లలో చెప్పట్లేదు, హైదరాబాద్లో చెప్తా. హైదరాబాద్లో వీళ్ళు ఇచ్చిన ఆరు ఆరు గ్యారంటీల్లో ఏమేమి రావాలి? ఉచిత కరెంట్ బిల్ రావాలి, రావాలి కదా. మరి ఎంతమందికి వచ్చింది? లెక్కలు తీద్దాం మనం. మా డివిజన్లోనే సింపుల్గా బంజారా హిల్స్ డివిజన్లోనే దిద్దాం. ఎంతమందికి ఉచితంగా కరెంట్ వచ్చింది? ఎంతమందికి 500కి గ్యాస్ సిలిండర్ వచ్చింది? ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి? ఎంతమందికి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో వచ్చినాయో మనం ఓ లెక్క దిద్దాం. అప్పుడు చేయండి విజయోత్సవాలు. మీరు నిజంగా మేమేమంటున్నామంటే, మీరు ఏదైతే గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో ఆ గ్యారంటీలను చేయండి. ప్రజల్ని ఏదైతే మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, అది అది చేయండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి. అది మీరు చేసే వరకు మేము వెంటబడతాం మేము. కులగణన సర్వే పేరుతో చాలా మంది ఇళ్ళలోకి వెళ్తున్నారు. దాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యల్ని వాళ్ళకు సర్వే చేసే వాళ్ళకి చూపిస్తున్నారు కదా. నిజంగానే కులగణన సర్వే ఎంతవరకు మంచిది, ఎంతవరకు కాదంటే ఏం చెప్తారు? చూడండి, కులగణన సర్వేలో మీరు ఆ పత్రాలను చూస్తే కనుక అంటే అవసరం లేనుంది. ఇప్పుడు నీకు కులగణన చేయాలంటే, జనాభా లెక్కలు చేయాలంటే ఒకటే అండి, ఆ ఇంట్లో ఎంతమంది సభ్యులు, ఏం పని చేస్తారు, వాళ్ళ వృత్తి ఏంది, ఏం కులపోళ్ళు, ఇంతే కదా అడగాల్సింది. దానికి 5 పేజీలు 6 పేజీలు ఒక తయారు చేసాడు, ఫార్మేట్ చేశాడు, 70 ప్రశ్నలు చేశాడు. దాంట్లో ఒక ప్రశ్న ఏముందంటే, మీరు ఏదన్నా రాజకీయ పార్టీలో ఉన్నారా, గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం ఏ పార్టీ ఉన్నారు. ఈ క్వశ్చన్ మాత్రం నాకు రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే ఆయన ఆలోచన అనిపించింది. ఎందుకు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేయాల్సి ఎందుకు వేయాల్సి, అదే నేనే అదే అడుగుతున్నా. నీకెందుకు? రేపు పొద్దున ఏదైనా వేరే పార్టీలో ఉంటే కక్ష సాధిస్తావా, వాళ్ళని టార్గెట్ చేస్తావా? ఎందుకు ఈ క్వశ్చన్ ఎందుకు? అంటే ఈ క్వశ్చన్ నీకు నీకు నువ్వు వేసుకోవాలి. గతంలో ఏ పార్టీ, అంతకుముందుకే పార్టీ, ఇప్పుడే పార్టీ. నీకోసం నువ్వు నీ నీ అజంప్షన్స్ అన్నీ దాంట్లో కులగలలో పెట్టినట్టు అనిపించింది. నిజంగా నువ్వు కులగలను చేయాలంటే సింపుల్ కదండి, ఆల్రెడీ అన్ని లెక్కలు ఉన్నాయి కదా. అన్ని లెక్కలు మన కేసీఆర్ గారు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చేశారు, జనాభా లెక్కలు చేశారు, అప్పుడే కదా అయింది. ఆ డేటా ఉంది కదా, ఆ డేటా ఎక్కడ పోయింది? నీకు ఆ మాత్రం సోయి లేదా? నీకు అడ్మినిస్ట్రేషన్ మీద ఆ మాత్రం సోయి లేదా? నీ ఆఫీసర్లు అంతా ఏం చేస్తారు? తీసుకో కదా, పాత డేటా తీసుకో, అది ఇది టాలీ చెయ్యి. ఇప్పుడు నీకు ప్రతి ఇంటికి నీ ఆఫీసర్లు అంతా ఉన్నారు. ఈ కులగణనాన్ని కొత్తగా పెట్టి చేయాల్సింది ఏముంది? ఇది ఒక ఫేక్ కులగణన, ఇది ఖాళీ టైం పాస్ చేయడానికి. ఏదైతే పబ్లిక్కి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు చేయలేకపోతారు కదా, దాన్ని డైవర్షన్, ప్రతిసారి ఒక డైవర్షన్ కావాలి ఈయనకి. ఇంకా ఇంకా నడుస్తున్నాయి తెలంగాణ డైవర్షన్ పాలిటిక్స్. ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదండి, ఒకటి తర్వాత ఒకటి. ఒకటి హైడ్రా అంటాడు, ఇంకేదో ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇవాళ మళ్ళీ సర్వే అంటుండు, రేపు పొద్దున ఇంకోటి కొత్తది తెస్తాడు. ఇప్పుడు మొన్న ఏం చేసిండు, హైడ్రా అని చెప్పేసి సుందరీకరణ అంటుండు. ఎక్కడ సుందరీకరణ అండి? ఇండ్లు ఇండ్లు లాక్కొని. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే మూసీ సుందరీకరణ వల్ల ఎంతో మంది పేద ప్రజలు బాగుపడతారు. అది మళ్ళీ కొత్తిల్లు కట్టిస్తాం అంటుంది కదా. ఎక్కడ కట్టిస్తారండి? ఇప్పుడు నేను చూడండి, మనకి మూసి పక్కన ఏవైతే ఉన్నాయో కొన్ని కాలనీలు వెలిసినాయో, ఇప్పుడు వెలిసినాయి కావు అవి. ఈ 10 ఏళ్లలో వెలిసినాయి కూడా కాదు. అంతా ముందుకే లేఅవుట్లు అయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే లేఅవుట్లు అయినాయి, స్టాంప్ డ్యూటీలు గవర్నమెంట్ కట్టించుకుంది, వాళ్ళకి ట్యాక్సులు వస్తున్నాయి, కరెంట్ బిల్లు ఉంది, నల్లా ఉంది, రోడ్లు ఉన్నాయి. మరి అప్పుడు నీకు సోయి లేదా? మూసీ ఇది చేయాలని ఈ 11 నెలలని తీసుకుందాం. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మూసీ పరివారక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడున్న సబ్ రిజిస్టార్లకు పోదాం మనం, పోయి లెక్కలు తీద్దాం. ఈ 11 నెలల్లో నువ్వు మూసీ సుందరీకరణ చేస్తా అని చెప్పేసి అన్నావు కదా, ఆ తర్వాత కూడా ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినావు చూద్దాం. మరి నీ ఆఫీసర్లకు సోయి లేదా? నీ ఆఫీసర్లకు సోయి లేక, నీకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేక, ఇవాళ లోన్లు పెట్టి మధ్యతరగతి ప్రజలకు ఏంటంటే ఓ ఇల్లు అనేది పెద్ద కళ అండి. ఇలా హైదరాబాద్లో కిరాయికుండో అది ఉండో ఇది ఉండో ఎక్కడి నుంచో వలసలు వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కొని కట్టుకుంటే ఇవాళ నువ్వు హైదరాబాద్తో డిమాలిష్ చేసి పడేసినావు. మరి నీ వెనకెందుకో నోటీస్ ఇచ్చినావు, ఇప్పటిదాకా డిమాలిష్ కాలేదు. నీ అధికారంలో ఉన్న వాళ్ళకి, నీ మనుషులకు మాత్రం నోటీసులు వస్తాయి. ఏ సామాన్య ప్రజలకు మాత్రం నువ్వు డిమాలిష్ చేసేస్తావు. ఇప్పుడు మేము సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు బీఆర్ఎస్ పార్టీగా. ఇంత గతంలో కూడా మాకు కూడా ఉంది, మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఉంది. కానీ ఎక్కడ చేస్తాం సుందరీకరణ? ప్రజలకు ఎక్కడ హాని జరగకుండా, వాళ్ళకి హర్ట్ అవ్వకుండా ఎన్నో డెవలప్మెంట్స్ చేసినామండి. మనం కూడా అక్విజిషన్ చేసినాం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూములు తీసుకున్నాం, ప్రాజెక్టులు కట్టినాం. మరి ఎక్కడ ఇంత గగ్గోలు పెట్టలేదు ప్రజలు? వాళ్ళకి కావాల్సిందంతా ఏర్పాటు చేసే యాక్ట్స్ ఉంటాయండి. దేనికన్నా రీఆర్గనైజేషన్ యాక్ట్స్ ఉంటాయి, వాళ్ళని ఎట్లా రీఆర్గనైజ్ చేయాలి, ఎక్కడ వాళ్ళని రీప్లేస్ చేయాలి, ఈ యాక్ట్స్ ఉంటాయి. నీకు చదువుకుంటే కదా నీకు అర్థమైతే కదా అసలు యాక్ట్స్ గురించి. అడ్మినిస్ట్రేషన్ బాగాలేదంటారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా బాగాలేదండి. నేనేమంటున్నా, ఎందుకు ఎందుకు బాగాలేదంటే, ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఈయన దగ్గర ఏముంది, మున్సిపల్ శాఖ ఉంది. ఇవాళ హైదరాబాద్లో
ఈ 11 నెలల్లో జరిగిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని? ఈ 11 నెలల్లో ఎంత శానిటేషన్ దెబ్బతిన్నది? ఈ 11 నెలల్లో వీళ్ళు కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు ఏందండి చెప్పండి? కేటీఆర్ గారు చేసిన ప్రాజెక్టులే. అంటుండు పూర్తి సిటీ అంటుండు, ఈ కొత్త ప్రాజెక్టులు కాదంటారు. ఫార్మసిటీ ఎవరి కోసం అండి? ఫార్మసిటీ ఇప్పుడు సరే ఫార్మసిటీ పెడతా అంటున్నాం. ఆల్రెడీ ఫార్మసిటీకి అలొకేట్ చేసి ఉన్నారు కదా గత ప్రభుత్వం. ఇప్పుడు గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టిన ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉంది, మీకు తెలుసు అందరికీ. దాన్ని పెద్ద మనసు కేసీఆర్ గారు ఒప్పుకొని ఏ ప్రభుత్వాలు పెట్టినా నిజంగా ప్రజలకు ఉపయోగపడితే దాన్ని మనం కొనసాగించాలి అన్నాడు. ఆ ఆరోగ్యశ్రీని కొనసాగించినాం కదా మనం. కానీ ఈయనకేముందంటే కేసీఆర్ గారు చేసిన మంచి, కేసీఆర్ గారి పేరు బయటకు రావద్దని చెప్పేసి దాన్ని చెరపాలనుకుంటుండు. కానీ ఇది ఏంటంటే నీటి మీద బుడగ లాంటిది ఆయన చేసే పని. ఎప్పుడు ఆయన పేరుని చెరపలేరు వీళ్ళు. ఫైనల్గా ఒక్క మాటలు ఏం చెప్తా అన్నా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఎలా నడిస్తే బాగుంటుందని ఒక పౌరుడుగా, తెలంగాణ పౌరుడుగా ప్రభుత్వానికి ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? చూడండి, ప్రస్తుతం ఏదైతే ఈ 11 నెలలు 12 నెలల నుంచి ప్రభుత్వం నడుస్తుందో అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇప్పటికైనా ఆయన సోయి తెచ్చుకొని అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించమనండి. తెలవకపోతే నేర్చుకోమనండి. అసెంబ్లీ సెషన్స్ పెట్టుకోమనండి. గతంలో 10 ఏళ్ళు పాలించిన మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ అనుభవాలు తీసుకోమనండి. ఒక మంచి ప్రతిపక్షం ఉంది ఇక్కడ, అనుభవంతో కూడిన ప్రతిపక్షం ఉంది. సలహాలు సూచనలు తీసుకో. లేకపోతే నీకు మా నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం ఇష్టం లేకపోతే ఆఫీసర్లను కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్ చేయి. ప్రతి డిపార్ట్మెంట్ది ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఇంతే కదా. నువ్వు ప్రభుత్వం ఏదో గుంపు మేస్త్రిలాగా చేస్తా అంటే కాదు ఇది. ఇది ఒక ప్రభుత్వం అంటే ప్రజలని నువ్వు పాలిస్తున్నావు. ఇవ్వాల నువ్వు ఆ పాలిస్తున్నప్పుడు అందరినీ ఈక్వాలిటీగా చూడాల్సిన అవసరం కూడా నీకుంది కదా. నువ్వు అదన్నా నేర్చుకో. కనీసం ఈ 4 ఏళ్ళన్నా ప్రాపర్గా నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు చేయాల్సిన ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ని నడుపుకో.